అయితే డాక్టర్ గారు చాలామంది ఇది కాకుండా నడుస్తూ ఉంటే ఈ టిక్ టిక్ సౌండ్ వస్తూ ఉంటుంది వాళ్ళకి. సో, దానికి అది ఎందుకొస్తుంది? దానికి గూడా మన దగ్గర ఏమైనా ట్రీట్మెంట్ ఉందా? సో అగైన్ జాయింట్ స్టిఫ్నెస్ హ్మ్. ఆర్ ఉంటే వాళ్ళకి సైనోవియంలో హ్మ్. సెక్రీషన్ తక్కువ అవడం వల్ల హ్మ్. ఆర్ స్మూత్నెస్ లేకపోవడం హ్మ్. ఆర్ లిగమెంట్స్ అయినా టైట్నెస్ కానీ హ్మ్. స్టిఫ్నెస్ ఉంటే హ్మ్. సడన్గా అట్లాగా పాపప్స్ కానీ పెయిన్ వస్తూ ఉంటుంది. హ్మ్. బట్ వాళ్ళకి చూసుకోవాల్సింది ఏంటంటే హ్మ్. ఎనీ నీ జాయింట్లో సౌండ్ వచ్చినా పెయిన్ వచ్చినా హ్మ్. అసలు రూట్ కాజ్ ఏంటి, ఎందుకు హ్మ్. వస్తుంది, వయసు రీత్యా వచ్చిందా ఆర్ సడన్గా ఆన్సెట్ వచ్చిందా. హ్మ్. ఒకవేళ సడన్గా వస్తే హ్మ్. ఇట్స్ అన్ అక్యూట్ థింగ్. రెస్ట్ అండ్ ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్, హ్మ్. ఫిజియోథెరపీ, ఐసింగ్తోని సరిపోతుంది. వాళ్ళ వెయిట్ ఎక్కువ ఉంది, లైఫ్ హ్మ్. స్టైల్ సరిగా లేదు అంటే వాళ్ళకి హ్మ్. ఎక్సర్సైజెస్ ప్రిస్క్రైబ్ చేయడం, హ్మ్. నీ జాయింట్లో క్వాడ్రిసెప్స్ కానీ హ్యామ్స్ట్రింగ్ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ హ్మ్. ప్రిస్క్రైబ్ చేయడం అండ్ వెయిట్ మేనేజ్మెంట్, వెయిట్ హ్మ్. కొంచెం రిడక్షన్ ఆ! చేసుకుంటే వాళ్ళకి ఈ రిజల్ట్ కూడా ఇంకా బెటర్గా ఉంటుంది. ఓహ్!